మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేసినటువంటి ఆరోపణలు ప్రశాంత్ రెడ్డి యొక్క అహంభావానికి అహంకారానికి ఆయన రాజకీయ విజ్ఞానానికి ఇది ఒక నిదర్శనమని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు సుమారు 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలు తీసిన మాట నిజమా కాదా ప్రశాంత్ రెడ్డి చెప్పాలి. అంతేకాకుండా ఈ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చిన ఘనత ఆయన నాయకుడైనటువంటి కేసీఆర్ది కాదా ప్రశాంత్ రెడ్డి చెప్పాలి. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నీతి మాటలు మాట్లాడుతుంటారు. ఎప్పుడు చూసినా తప్పుడు మాటలు తప్పుడు ఆలోచనలతో తప్ప వాస్తవాలను ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే విధంగా ఎప్పుడు ఉండదు. ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఒక కుటిల ప్రయత్నం తప్ప ఈ రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరు చేసినటువంటి వ్యవస్థల విచ్ఛిన్నమైతేనేది ఆర్థిక విచ్ఛిన్నాన్ని ఒక్కొక్కటిగా సెట్ చేస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో మొన్నటికి మొన్న ఎంప్లాయీస్ కొంతమంది నీకు వంతపాడే కొంతమంది ఎంప్లాయీస్ ద్వారా ప్రభుత్వానిపై ఒత్తిడి చేసే కార్యక్రమంలో సతతోటి ఎంప్లాయీస్కు నేను చేసిన చాలా విషయాల్లో సాయం చేసిన మీ ప్రభుత్వం అనే ఉద్దేశంతో మాట్లాడేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పమని అడుగుతున్నాం. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలను మీ సమస్యల సానుభూతితోటి గత 10 సంవత్సరాలు దొర గడి ముందట కాపు కాసిన ఒక్కరోజు మీరు వెళ్ళినటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత మీతో దాదాపు 3-4 సార్లు 3 విడతలుగా చర్చలు జరిపిన మాట వాస్తవం కాదా? వాస్తవ పరిస్థితులు మీకు వివరించిండు. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని మీకు విన్నవించి మీ న్యాయమైన కోరికలు ఉన్నప్పటికీ కొంత వెసులుబాటు లేదనే విషయాన్ని మీకు చెప్పిన తర్వాత కొంతమంది మీ యూనియన్లలో అందరూ మేము మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మీ సమస్యల పట్ల మీ ఆవేదన పట్ల మాకు సానుభూతి ఉంది. కానీ ఆర్థిక స్థితిగతులను ఆలోచించుకొని ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి విషయాలు కొంచెం ముఖ్యమంత్రి గారు హర్ట్ అయిన తర్వాత ఆ మాటలు అన్నాడు తప్ప ఇక్కడ ప్రశాంత్ రెడ్డి గారు, అక్కడ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ముగ్గురు మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రం దివాలా తీయడంలో ముఖ్యమంత్రితో పాటు ముగ్గురు కూడా మంత్రులు ఉన్నటువంటి వాస్తవం కాదా? అప్పుడు ఇలా ముఖాలు ఎక్కడ పెట్టుకున్నారు ముగ్గురు ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని దిగజారుతున్న సందర్భంలో మరి ప్రశాంత్ రెడ్డి కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ దొంగల్లా దాక్కున్నారు తప్ప ఒక్క మాట కూడా మరి ఆ రోజు కేసీఆర్ మాట్లాడించకపోవడంతో ఆ రోజు ప్రభుత్వంలో పాలకులుగా ఉండి మంత్రులుగా ఉన్న మీరు ఎందుకు బాధ్యత వహించారు? ఆ రోజు జరిగినటువంటి ఈ తెలంగాణ విచ్ఛిన్నానికి మీరు ఎట్లా బాధ్యత వహించారు అని ఈ సందర్భంగా నేను ప్రశాంత్ రెడ్డిని దొంగలుగా ఉన్నటువంటి అప్పటి మంత్రులందరూ కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డికి ఒక్కటే మాట చెప్తున్నాం. గతంలో మీరు భీమ్గల్లో జరిగిన ఇష్యూ కానీ ఈ మధ్య మీరు మాట్లాడుతున్న విషయాలపైన కూడా నేను ఆ రోజు కూడా వీడియోల ద్వారా మీకు తెలపడం జరిగింది. తప్పుడు మాటలతో తప్పుడు ఆలోచనలతో ప్రజలు మభ్యపెట్టాలని చూస్తుంటే ఖచ్చితంగా మిమ్మల్ని గ్రామాలలో తిరగకుండా చేస్తాం. నిజంగానే ప్రశాంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రజల పక్షాన పోరాడాలా, ప్రజల పక్షాన ప్రశ్నించాలని ఉంటే నిజంగా చెప్పు ఈ ప్రభుత్వం ఏ విషయంలో ఫెయిల్ అయిందో ఆ విషయాలు చర్చించడానికి నువ్వు వేదిక పెట్టు, మేము వస్తామని ఇప్పటికి 10 సార్లు మీకు ఛాలెంజ్ విసిరినా కనీసం ఛాలెంజ్ని స్వీకరించే సత్తా, దమ్ము, ధైర్యం లేని ప్రశాంత్ రెడ్డి రోజు రోజుకు తప్పుడు మాటలు మాట్లాడుతుంటే ఆయనను ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. అక్కడ మీ చిన్నదవర కేటీఆర్ చెప్పినట్టు ఇక్కడ నువ్వు వంతపడుతుంటే నువ్వు చులకన కావడంతో పాటు
మిమ్మల్ని హీనంగా చేసే రోజులు కూడా వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలా. ఇక్కడ ప్రశాంత్ రెడ్డికి ఒక ప్రాబ్లం ఉంది. 10 సంవత్సరాలు ఒక రారాజుగా ఒక యువరాజుగా ఇక్కడ వెలుగొంది. ఇప్పుడు గ్రామాలలో పోతే ఎవరు పట్టించుకోకపోవడంతో ఆ బాధను భరించలేక ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇంకొకసారి ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తప్పుడు ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా గ్రామాలలో మీరు వచ్చే క్రమంలో ఎక్కడికక్కడ నిలదీసే కార్యక్రమం చేపడతాం. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి విచ్ఛిన్నం, మేము ఈ 15 నెలల కాలంలో మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన తప్పుల గురించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.